చికెన్ పెట్టి తగ్గిపోయిందా? ఇదేంటైతే అరే నీ అబ్బా. ముందుగా అందరికి నమస్కారం. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. పని పాట లేకుండా ఇంటి దగ్గర పందిలాగా పడుకోంటే పీలియర్ దాకా వస్తావు అని ఒక కాల్ వచ్చింది మనకి. ఎందుకంటే మనం డ్రైవింగ్ సెక్షన్ కాబట్టి డ్రైవింగ్ అయితే వెళ్తున్నాం పీలియర్ దాకా. ఇంక ఇక్కడ తిరుపతిలో ఎవరో కొంతమంది వస్తా అన్నారు, ఇంకా వాళ్ళని కూడా పికప్ చేసుకుని అయితే వెళ్ళాలి. మనం అయితే ఈ 100 కిలోమీటర్ల తోలే లోపల లైట్ గా తలనొప్పి వచ్చింది. ఇంక ఇక్కడ కాఫీ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా పీలేరు కూడా వచ్చేసాము. ఇక్కడే మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసేసాము. బండి అయితే ఇదే స్కార్పియో ఎన్. మన బండి అయితే ఇంక ఇక్కడ పెట్టేసాము. మళ్ళీ ఒక టీ తాగా, మళ్ళీ ఇదేదో ఫుడ్ ఉంది, దీన్ని కూడా తిన్నాం. ఇంత లోపల ఒక పిల్ల బ్యాచ్ వచ్చింది. వీళ్ళు ఏందో మనల్ని ఫాలో అవుతారంట ఇన్స్టాగ్రామ్ లో. నిజమేందంటే మనమే అలాగా ట్రైనింగ్ ఇచ్చాం వీళ్ళకి. ట్రైనింగ్ ఇచ్చి మరీ చెప్పించుకున్నాము. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ పీలేరులోనే ఇదేదో హోటల్ ఉండింది. ఇంక ఇక్కడికి వచ్చి ఇదేందో దీన్ని లైట్ గా తిన్నాం. అది సరిపోదు కదా అని చెప్పి మళ్ళీ ఇంకో బిర్యానీ తిన్నాము. ఇంకా ఐటమ్స్ అన్నిటిని లైట్ గా తినేసి లైట్ వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాను మామ బ్రోస్. అంతే ఈ వీడియో అయితే. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. డ్రైవ్ విత్ చందుని అయితే ఫాలో అవుతూ ఉండండి. వంట బాయ్.